పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్రే శ్వాసగా పాలన సాగిస్తున్నామన్న చంద్రబాబు. గొడ్డలి పార్టీకి పాయిజన్ తప్ప విజన్ లేదని తిరుపతి సభలో మండిపాటు. జాతి నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న పవన్. భవిష్యత్తు తరాలకు బలమైన వ్యవస్థలను అందించే తపనతో పనిచేస్తున్నట్లు వెల్లడి. వైసీపీ అరాచకాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్న లోకేష్. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ విమర్శలు ఆపాలని మాధవ్ హితవు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న రేవంత్ రెడ్డి. నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆక్షేపణ. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో ఉత్తమ్ చర్చలు. త్వరితగతిన నిరభ్యంతర పత్రం ఇవ్వాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ కు సుప్రీంలో చుక్కెదురు. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఈసీనే ఆశ్రయించాలన్న ధర్మాసనం. ఈ నెల 21న జరిగే నీట్లో స్వల్ప మార్పులు చేసిన ఎన్టీఏ. పరీక్ష రాసేందుకు 15 నిమిషాలు అదనపు సమయం ఇస్తున్నట్లు వెల్లడి. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం ఖరారైనట్లు సౌదీ పత్రిక కథనం. ముసాయిదా అంశాల వెల్లడి. టెహ్రాన్ లీకులపై ట్రంప్ మండిపాటు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలతో ముందుకు పోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. పూర్తి నిబద్ధతతో ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని తిరుపతిలో జరిగిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల సభలో వెల్లడించారు. 2019లో వైసీపీ హామీలు, 2024లో కూటమి హామీల అమలుపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 2 ఏళ్ల ప్రగతిని కాలర్ ఎగరేసి చెప్పాలని కూటమి నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గొడ్డలి పార్టీ ఫేక్ న్యూస్తో వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జే బ్రాండ్స్ తీసుకొచ్చి ఆరోగ్యాన్ని నాశనం చేశారంటూ మాజీ సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలోని దామినేడు వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కూటమి కీలక నేతలు సభకు హాజరయ్యారు. 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు వివరించారు. స్వర్ణాంధ్రే శ్వాసగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంసంతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే వారిలో విశ్వాసం కల్పించి తిరిగి పెట్టుబడులు పెట్టించామని వివరించారు. 3 ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేస్తున్నామని, హార్టికల్చర్ హబ్ తో రాయలసీమ రూపురేఖలే మారబోతున్నాయన్నారు. ఒకప్పుడు పెట్టుబడిదారులు రాష్ట్రానికి రామని శపథం చేశారు. మళ్ళా నమ్మకాన్ని కల్పించాం. కేంద్రం కూడా సహకరించింది. 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 3 ప్రాంతాలతో సమానంగా వచ్చాయి. జొన్నవాడలో బంగారు కూడా లభించే పరిస్థితి వచ్చింది. స్వర్ణాంధ్రప్రదేశ్ నాంది రాయలసీమలో బంగారు గని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ మంత్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా ప్రారంభించి 2028కి పూర్తి చేస్తాం. హందిని నీవా పూర్తి చేసి ఈ సంవత్సరం మళ్ళీ కళ్యాణ్ డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి శ్రీశైలం మల్లన్నని, తిరుపతి వెంకన్నని కలుపుతామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కో అడుగు ముందుకేస్తూ వ్యవస్థలను సరిదిద్దుతున్నామని సీఎం పేర్కొన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వారికి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. జగన్ మావికన్ ప్రతిపాదనను దుయ్యబట్టారు.
3 ముక్కలాటాడి ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. అమరావతి పైన ఓసరవిల్లి రాజకీయాలు. ఇప్పుడు మ్యావిగన్ అంటాడు, రోడ్డు మీద కట్టేస్తే అది రాజధాని అయిపోతుందని. ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచంలోనే మేటైన రాజధాని అమరావతి, ఎవడు ఆపలేడు. ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండగలుగుతున్నారంటే, మీ ఆస్తులకు రక్షణ ఉందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైందని మరొకసారి జ్ఞప్తి చేస్తున్నా. గొడ్డలి పార్టీ ఫేక్ న్యూస్ తో కుట్రలు చేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి నేతలు అధైర్యపడొద్దని, రాష్ట్రం కోసం ఐక్యంగా సాగాలని పిలుపునిచ్చారు. గొడ్డలి పార్టీకి గోల్ లేదు, విజన్ లేదు, వాళ్ళది అంతా పాయిజన్ మైండ్. దగ్గరికి పోతే ఆ విషయం మనలో కూడా దహించి వేస్తుంది. గుజరాత్ లో 35 ఏళ్లుగా బీజేపీ ఉంది. ఢిల్లీలో 4వ కూడా రాసి పెట్టుకోండి, బీజేపీనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ రావాలి, అప్పుడే అభివృద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది. 2019లో గొడ్డలి పార్టీ ఇచ్చిన హామీలు, 2024లో ఎన్డీఏ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసిన విధానం చర్చించడానికి నాతో సహా గ్రామంలో ఉండే మా కార్యకర్త కూడా సిద్ధమే. జాతీయ స్థాయిలో 5 అవార్డులు గెలుచుకున్నందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ ను, పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నందుకు లోకేష్ ను వేదిక నుంచి చంద్రబాబు అభినందించారు. కూటమి ప్రయాణం కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం కాదని, జాతి నిర్మాణం కోసమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాబోయే తరాలకు బలమైన వ్యవస్థలను అందించడం, వచ్చే తరాలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవడమే సుస్థిరాభివృద్ధి అని వ్యాఖ్యానించారు. అదే వికసిత్ భారత్కు మార్గం అని చెప్పారు. పల్లెల ముఖ చిత్రాన్ని మార్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పవన్ చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే ఓ రాష్ట్రం కులతత్వం నుంచి, మరో రాష్ట్రం ప్రాంతీయతత్వం నుంచి బయటపడాలని పవన్ పిలుపునిచ్చారు. వ్యవస్థ కనుక న్యాయం చేయకపోతే కులమే ముందుకు వస్తుంది. వ్యవస్థ బలహీన పడితే ప్రాంతీయత ముందుకు వస్తుంది. వ్యవస్థపై విశ్వాసం తగ్గితే సమాజం చాలా చిన్న చిన్న గుంపులుగా విడిపోతుంది. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం పార్లమెంట్ భవనం నుంచి కాదు, 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభమవుతుంది. భారతదేశ భవిష్యత్ పార్లమెంటులో మాత్రమే కాదు, గ్రామ సభల్లో కూడా రాయబడుతుంది. అలాగే ప్రతి పంచాయత్ ముందుగా తన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు మండలం బలపడుతుంది, రాష్ట్రం బలపడుతుంది, జిల్లా బలపడుతుంది, తద్వారా దేశం బలపడుతుంది. వైసీపీ అరాచకాలను చూస్తూ ఊరుకోబోమని రెడ్ బుక్ పనిచేసుకుంటూ వెళుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యమన్న లోకేష్ అహంకారాన్ని పక్కన పెట్టి ప్రజల్లోకి వెళదామని 3 పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ పేరులో జీ అంటే గొడ్డలి అని లోకేష్ భాష్యం చెప్పారు. రపరప అంటే చూస్తూ మేము ఊరుకోం. ఎర్ర బుక్కు దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఈ సభాముఖంగా ఆ కుర్ర బ్యాచ్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా. జగన్ ఆయన పేరులో జీ చూసి జెన్జీ అనుకుంటున్నాడు. జగన్ పేరులో ఉన్న జీ గొడ్డలి. మనది గూగల్, వాళ్ళది గొడ్డలి. మంది ఫైటర్ జెట్, వాళ్ళది ఫ్యాక్షన్. మంది కియా, వాళ్ళది కిడ్నాప్. మంది క్రెడిబిలిటీ, వాళ్ళది క్రిమినాలిటీ. మంది డెవలప్మెంట్, వాళ్ళది డిస్ట్రక్షన్. మంది బుల్లెట్ అవుతే వాళ్ళది బూతులు. 2 ఏళ్ల కూటమి పాలనకు ఎన్ని ట్యాగ్ లైన్లు ఇచ్చినా తక్కువేనని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ప్రయోజనాలు ఇవాళ చూస్తున్నామని తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉండి విమర్శలు చేయడం ఆపాలన్నారు. జగన్ జనాల్లోకి వస్తే కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూపిస్తామని మాధవ్ స్పష్టం చేశారు. 2 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఎన్డీఏ పరిపాలన చేసిన అనేక రకాల విషయాలు అన్బిలీవబుల్, మిషన్ ఇంపాసిబుల్, ఫినామినల్ లాంటి అనేక రకాల ఏవైతే ట్యాగ్ లైన్స్ ఉన్నాయో అన్ని ఇచ్చినా సరిపోదనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అనేక రకాల దుష్ట శక్తులు వీటిని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయమంటున్నాం. రండి, మీకు చూపిస్తాం, మీ కళ్ళతో చూడండి. జరిగిన అభివృద్ధి ఒక్కొక్క అంశాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.
తెలంగాణపై కేంద్రం వివక్షత చూపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణకు నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడుగడుగున అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వలేదన్నారు. మంత్రివర్గ విస్తరణపై రాహుల్ గాంధీతో చర్చించలేదని స్పష్టం చేశారు. హిట్లర్పై వ్యాఖ్యల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఆర్ఓ బీజేపీ కార్యకర్తల వ్యవహరించారని ఆక్షేపించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎంపీలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు గట్టిగా డిమాండ్ చేస్తే రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు వచ్చే అవకాశమున్నా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. ఈటల రాజేందర్ కు పేరు వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు రాకపోవడానికి కిషన్ రెడ్డి కారణమన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అంశాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు కిషన్ రెడ్డి ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కావాల్సిన 1500 ఎకరాలను మహారాష్ట్రతో మాట్లాడి ఇప్పించడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం ఫడ్నవీస్ తో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం ప్రధానితో ఒక్కసారైనా మాట్లాడారా అని అడిగారు. ప్రాజెక్టులకు నిధులు విడుదలైతే తనకు పేరు వస్తుందనే భయంతో కేటీఆర్ చెప్పినట్లే కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారని ఆరోపించారు. జులైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో సమావేశం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. ప్రధాని మోదీ మారితే తప్ప కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు న్యాయం జరగదని తెలిపారు. నిన్నటి సమావేశంలో ప్రధాని మోదీనే తనను కౌగిలించుకున్నారని, తాను కౌగిలించుకోలేదని చెప్పారు. హైడ్రా అనే పదం హిట్లర్ దగ్గర నుంచి వచ్చిందన్న రేవంత్ మీడియా, విపక్షాలు తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. హిట్లర్ తనకు ఆదర్శమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్ ఆదర్శమని చెబుతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై రాహుల్తో చర్చ జరగలేదని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ అర్హత ఉన్న 17 మందికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చన్నారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే పవన్ కు కాంగ్రెస్ మంత్రులు సమాధానమిచ్చారని చెప్పారు. శాంతి భద్రతల కారణంతో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీలో జగన్ సభలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదో పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ తన కుట్రను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ కోవర్టులు అని దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ను ఆదర్శంగా తీసుకుందని ఎద్దేవా చేశారు. అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి, కానీ ఫలితాలు అధ్యక్షుడు చెప్పినట్లు వస్తాయన్నారు. బీజేపీ సీట్ చోరీ కూడా మొదలుపెట్టిందని రేవంత్ దుయ్యబట్టారు. సమ్మక్క సాగర్ తుపాకులగూడెం ప్రాజెక్టుకు నిరభ్యంతర పత్రం ఇవ్వాలని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కోరారు. హైదరాబాద్ వచ్చిన ఛత్తీస్గఢ్ సీఎంకు స్వాగతం పలికిన ఉత్తమ్ సమ్మక్క సాగర్పై వినతి పత్రం అందించారు. గత సెప్టెంబర్లో ఛత్తీస్గఢ్ రాజధాని న్యూ రాయ్పూర్లో విష్ణుదేవ్ సాయిని కలిసిన ఉత్తమ్ సమ్మక్క సాగర్పై చర్చించారు. ప్రాజెక్టు కారణంగా ఛత్తీస్గఢ్లో ముంపునకు గురయ్యే భూములకు 2013 భూసేకరణ చట్టం లేదా గంపగుత్తగా ముందస్తు పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ వివరించారు. ఛత్తీస్గఢ్ అభ్యంతరాలతో ప్రాజెక్టు డీపీఆర్కు కేంద్ర జలసంఘం ఆమోదం తెలపడం లేదని, నిరభ్యంతర పత్రం ఇస్తే అనుమతి వస్తుందని తెలిపారు. 83 మీటర్ల ఎత్తుతో 6.7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సాగర్ ఆనకట్ట నిర్మించారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాలో 2.64 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడం సహా రామప్ప, పాకాల లింకులో 30,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. అటు సమ్మక్క సాగర్ ముంపు ప్రభావంపై ఐఐటి రూర్కీతో అధ్యయనం చేయిస్తున్నామని, ఆ నివేదిక వచ్చిన తర్వాతే ఎన్ఓసీపై నిర్ణయం తీసుకుంటామని ఛత్తీస్గఢ్ సీఎం చెప్పారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు రేపు నియామక పత్రాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంచిర్యాలలో జరిగే కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. వివిధ కారణాలతో నిలిచిపోయిన మెడికల్ బోర్డును త్వరలో యథావిధిగా ప్రారంభించాలని సింగరేణి యాజమాన్యాన్ని భట్టి ఆదేశించారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి అభివృద్ధిపై ఇటీవల కోల్ బెల్ట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ నిర్వహించగా మెడికల్ బోర్డు అంశాన్ని భట్టి దృష్టికి తీసుకువెళ్లారు. మెడికల్ బోర్డు ద్వారా అర్హులైన ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఆ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావు లేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థ అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ 2026 నిర్వహణలో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ కొన్ని మార్పులు చేసింది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుండగా విద్యార్థుల సౌకర్యార్థం సమయాన్ని మరో 15 నిమిషాలు పొడిగించింది. ఈ నెల 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని ఎన్టీఏ ప్రకటించింది. పరీక్ష ప్రారంభానికి ముందు ముగిసిన తర్వాత ఇన్విజిలేషన్ ప్రక్రియకు పెంచిన సమయం ఉపయోగపడుతుందని తెలిపింది. రఫ్ వర్క్ కోసం ఇచ్చే పేజీలను రెట్టింపు చేసినట్లు వెల్లడించింది. ప్రశ్నాపత్రం బుక్లెట్లో రఫ్ వర్క్ కోసం ఇప్పటి వరకు 2 పేజీలు ఇస్తుండగా ఈసారి 4 పేజీలు ఇవ్వనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. ఎడమ చేతి వాటం ఉన్న విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నాపత్రం మొదట్లో చివరిలో 2 రఫ్ పేపర్స్ ను ఏర్పాటు చేసినట్లు వివరించింది. వాస్తవానికి మే 3న నీట్ జరగగా ప్రశ్నాపత్రం లీకేజ్ కారణంగా దానిని రద్దు చేసి జూన్ 21న మళ్లీ నిర్వహిస్తోంది. ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో నిరాశే మిగిలింది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరిస్తే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడమే మార్గమని కోర్టు స్పష్టం చేసింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో 2 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్న నేరపూరిత కేసులను మాత్రమే అభ్యర్థులు అఫిడవిట్లో వెల్లడించాల్సి ఉంటుందని ఆమె తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ప్రస్తుత కేసులో పిటిషనర్కు కేవలం కోర్టు సమన్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఒక చిన్న కేసును సాకుగా చూపి రిటర్నింగ్ అధికారి నామినేషన్ తప్పుగా తిరస్కరించారని వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉంటే దానికి సంబంధించిన పరిష్కారం ఎన్నికల సంఘం వద్ద ఉంటుందని కోర్టు పేర్కొంది. ఎన్నిక ప్రక్రియ నడుస్తున్న దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న దాఖలాలు లేదా తీర్పులు ఏవైనా ఉంటే చూపించాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని అడిగింది. చివరికి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఈసీనే ఆశ్రయించాలని చెప్పిన ధర్మాసనం ఆమె పిటిషన్ను కొట్టివేసింది. దేశ రక్షణ విషయంలో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ లా కాకుండా సర్వైవల్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ అనే సూత్రంతో పనిచేస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్లోని డిఆర్డీఎల్లో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. సాంకేతిక వృద్ధి, శాస్త్రీయ సామర్థ్యం, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దిశగా భారతదేశ ప్రస్థానానికి కొత్త దిశానిర్దేశం చేసిన సంస్థగా డిఆర్డీఎల్ నిలుస్తోందన్నారు. మన దేశం సాధించిన అనేక చారిత్రాత్మక విజయాలకు ఈ కేంద్రమే పునాది వేసిందని చెప్పారు. గతంలో భారత్ నుంచి కేవలం 1000 కోట్ల లోపు రక్షణ ఎగుమతులు ఉండేవని, ప్రస్తుతం మన దేశ ఎగుమతులు 25,000 కోట్ల స్థాయిని దాటాయని వెల్లడించారు. ఆధునిక యుద్ధాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత కీలకమైందో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇది రుజువైందన్నారు. आज हम देश भर में डिफेंस इकोसिस्टम के व्यापक परिवर्तन को देख रहे हैं. डीआरडीओ लैबोरेटरीज, डिफेंस पब्लिक सेक्टर अंडरटेकिंग्स, प्राइवेट इंडस्ट्री, स्टार्टअप्स, एमएसएमईज और एकेडमिया पहले से कहीं अधिक इंटीग्रेटेड होकर कार्य कर रही हैं. ये तो साफ देखने को मिलता है. पहले के कंपैरिजन में मैं कह रहा हूं. और यह कोलैबोरेटिव मॉडल भारत को इनोवेशन से प्रोडक्शन और प्रोडक्शन से ऑपरेशनल कैपेबिलिटी तक की यात्रा को और अधिक तेज गति से पूरा करने में सहायता करेगा, ऐसा मेरा विश्वास है. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అనే అరుదైన న్యూరో కండరాల వ్యాధితో బాధపడుతున్న ఏడాది చిన్నారి చికిత్సకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. నల్గొండ జిల్లా పోచంపల్లి మండలం జాలూరికి చెందిన కాసుల కిరణ్ నవీన కుమారుడు ఆర్యాన్స్ చికిత్సకు ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం తెలిపారు. SMA టైప్ 2 అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఏడాది వయసున్న ఆర్యాన్స్ చికిత్స కోసం జులై నాటికి ₹1.5 కోటి విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులు చెప్పారు. ఈ నెల 20 లోపు ఇంజెక్షన్ బుక్ చేసుకుంటే జులైలో చికిత్స సాధ్యమవుతుందని తెలిపారు. సన్నిహితులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సహకారంతో ఆర్యాన్స్ తల్లిదండ్రులు దాతల నుంచి నిధులు సేకరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆదిరెడ్డి అనే వ్యక్తి బాలుని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకి ఎక్స్లో ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు స్పందించిన సీఎం బాలుడి చికిత్సకు అవసరమైన సాయం చేయాలని సీఎంఆర్ఎఫ్ చూసే అధికారిని ఆదేశించారు. ఆర్యాన్స్ కోలుకోవాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. అలాంటి పరిస్థితి కాంగ్రెస్కే వస్తుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికే పరిమితమవుతుందన్నారు. చాలా స్థానాల్లో కాంగ్రెస్ 3వ స్థానానికి వెళుతుందని చెప్పిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరితో పొత్తులు పెట్టుకోలేదన్న ఆయన భవిష్యత్తులో కూడా పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. తెలంగాణలో ఇప్పటికీ బీఆర్ఎస్ కు బలమైన నాయకత్వం, కేడర్ ఉందని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగత పంచాయతీ లేదన్న కేటీఆర్ హైదరాబాద్లో వర్షం పడి ప్రజలకు ఇబ్బంది ఎదురైతే మున్సిపల్ శాఖ చూస్తున్న సీఎం కాకుండా ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. రేవంత్ అధికారానికి రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు చేశారన్న కేటీఆర్ అది పూర్తయి ఉంటే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎల్ఎన్టీ నుంచి మెట్రోను లాక్కోవడం తప్ప చేసిందేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు త్వరలోనే కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని కేటీఆర్ చెప్పారు. మెగా డిఎస్సి నిర్వహణపై జరుగుతున్న దుష్ప్రచారాలను 2025 నియామక ఉపాధ్యాయులు ఖండించారు. వదంతుల్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 2025 డిఎస్సిలో అర్హత సాధించిన ఓ టీచర్ వీడియో విడుదల చేశారు. వేలాది మంది నిరుద్యోగులు 4-5 ఏళ్లు కష్టపడి చదివితే అవకాశం వచ్చిందన్న కర్నూలు జిల్లాకు చెందిన వెంకట్ అన్యాయంగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని దుష్ప్రచారం చేసేవారికి హితవు పలికారు. మొన్న సెలెక్ట్ అయిన నాలాంటి వాళ్ళు ఎంతోమంది అందరూ పేదవాళ్ళు మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారు మెగా డిఎస్. ఆర్డర్లో మిస్ అయిన అభ్యర్థులందరికీ నెక్స్ట్ డిఎస్ ఉంది. అనవసరంగా కొంతమంది మాటలు నమ్మి మీ శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకొని కష్టపడి నెక్స్ట్ డిఎస్లో వెళ్ళిపోదామనే ఆలోచన లేకోకుండా కొంతమంది మాటలు నమ్మి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ హారిజంటల్ రిజర్వేషన్ పద్ధతి మీకు తెలుసు, అర్థమైనప్పటికీ కొంతమంది వ్యక్తుల వల్ల మనం వెళితే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అనే ఉద్దేశంతో మీరు రాంగ్ గైడెన్స్గా వెళ్ళిపోతున్నారు. అది చాలా తప్పండి. తెలుగుదేశం కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగిగా అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నాడు. తనకు ఉద్యోగాన్ని ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు తోట వీరాంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో తోట చంద్రయ్యను దారుణంగా హత్య చేసినట్లు తోట వీరాంజనేయులు ఆరోపించారు. అప్పుడే చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గుంటూరు జీజీహెచ్లో జూనియర్ అసిస్టెంట్గా తోట వీరాంజనేయులు ఉద్యోగాన్ని పొందాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తోట వీరాంజనేయులు హర్షం వ్యక్తం చేశాడు. పశ్చిమాసియాలో 3.5 నెలలుగా సాగుతున్న యుద్ధానికి తెరపడనుంది. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందానికి చేరువయ్యాయి. యుద్ధానికి ముగింపు పలికేలా ముసాయిదా ఒప్పందం సిద్ధం చేస్తున్నట్లు ప్రముఖ సౌదీ మీడియా సంస్థ అల్ అరేబియా వెల్లడించింది. ముసాయిదా ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. అంతర్జాతీయ నౌకాయానం కోసం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తారు. ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలు, ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయనుంది. 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై అమెరికా, ఇరాన్ చర్చలు జరపనున్నాయి. శనివారం నాటికి పూర్తిస్థాయి ముసాయిదాను ఖరారు చేయనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ ఈ ఒప్పందంపై ఆదివారం సంతకాలు చేసేలా కసరత్తు చేస్తున్నారు. అటు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు కూడా ముగింపు పలకాలని ఇరాన్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు ట్రంప్ అంగీకరించినట్లు సమాచారం. ఇరాన్ అధికారులు వెల్లడించిన ఒప్పంద వివరాలు చూస్తే అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ ప్రయోజనం చేకూరినట్లు కనిపిస్తోంది. ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు కనీసం $300 బిలియన్ ప్రణాళికలను సమర్పించాలని ఇరాన్ కోరినట్లు తెలిసింది. అమెరికా, ఇరాన్ మధ్య ముసాయిదా శాంతి ఒప్పందంలోని వివరాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసిన నిబంధనలకు, తాము లిఖితపూర్వకంగా అంగీకరించిన వాస్తవ నిబంధనలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒప్పందంపై ఇరాన్ ఇచ్చిన బలహీనమైన, దయనీయమైన ప్రకటన సత్యానికి చాలా దూరంగా ఉందన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇరాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ పాలకులు అత్యంత నమ్మక ద్రోహులని, వారిని నమ్మలేమని వ్యాఖ్యానించారు. మరోవైపు హర్మూజ్ జలసంధి నుంచి బయలుదేరుతున్న భారతీయ నౌకలపై గత రాత్రి ఇరాన్ డ్రోన్ దాడి జరిపిన ట్రంప్, అమెరికా రక్షణ దళాలు ఆ దాడిని సమర్థంగా అడ్డుకున్నట్లు చెప్పారు. ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ట్రంప్ తెలిపారు. వాణిజ్య నౌకలపై దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇరాన్ ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకోవాలని, అది కూడా చాలా వేగంగా జరగాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం సహా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు 2% పైగా పెరిగాయి. గత సెషన్లో 151 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1695 పాయింట్లు పెరిగింది. ఉదయం క్రితం ముగింపు కంటే 875 పాయింట్లు ఎగువన 74,709 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదట్లో హెచ్చుతగ్గులకు లోనైన సూచీ ఒక దశలో 74,453 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 75,608 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకువెళ్లింది. చివరికి 75,528 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 461 పాయింట్లు పెరిగి 23,623 వద్ద ముగిసింది.